ప్రపంచంలోనే హిమాలయాలు అత్యంత ఎత్తైన కొండలని అందరికీ తెలుసు. అందులోని ఎవరెస్ట్ శిఖరం ప్రపంచంలోనే ఎత్తైనది అని అందరూ అంటుంటారు. అది నిజమా కాదా అన్న చర్చను పక్కన పెడితే, ఇంతకు ముందు హిమాలయాలు అంత ఎత్తుకు ఎలా ఎదిగాయన్న ప్రశ్నకు కూడా చాలా రోజులుగా ఓ జవాబు ప్రచారంలో ఉంది. అది నిజమా కాదా అన్న సంగతి మామూలు మనుషులకే కాదు, పరిశోధకులకు కూడా తెలియదు. ఇప్పటి వరకు ఎత్తు పెరుగుదల గురించి చెప్పిన కారణాలు నిజం కాదని ఇప్పుడు ఓ కొత్త వాదన ముందుకొచ్చింది. సాధారణంగా టెక్నాలజీలో అభివృద్ధి చెందిన కాలంలో రూపొందించబడిన సిద్ధాంతాల కాలంతో పాటు మార్పులకు లోనవుతుంటాయి. కొత్తగా సవరింపులు జోడించబడతాయి. అదే ఎవరెస్ట్ శిఖరం గురించిన విషయంలోనూ జరిగింది. అంతకుముందు ఎత్తు పెరగడానికి కారణం ఏమన్నారనే విషయానికి వస్తే, భూ ఉపరితల కింద టెక్టోనిక్ ప్లేట్లు అనే విడిభాగాలు ఢీ కొట్టడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి అని. ఎప్పుడూ కదులుతూ ఉండే ఆ విడిభాగాల్లో ఒక భాగం వచ్చి మరో భాగంతో బలంగా ఢీ కొట్టడంతో మరో భాగంలో ఉండే హిమాలయాలు అంత ఎత్తుకు ఎదిగాయని అనుకున్నారు. మీకు తెలుసా, హిమాలయాల్లో అన్నిటికన్నా ఎత్తైన శిఖరంగా చెప్పుకునే ఎవరెస్ట్ ఎత్తు 8849 మీటర్లు. కొత్తగా జరిగిన పరిశోధనల మేరకు హిమాలయాలు అంత ఎత్తుకు చేరడానికి టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడం కాదని, అంతకు ముందే అవి దాదాపు అంత ఎత్తుగా ఉన్నాయని చెప్తున్నారు. సాధారణంగా ప్లేట్లు గుద్దుకున్నప్పుడు హిమాలయాలు ఎత్తు పెరగడం నిజమే, కానీ అప్పటికి అవి ఎంతో ఎత్తుగా ఉన్నాయి. అందుకు కారణం ఏమిటన్నది ఎవరికి తెలియదని అంటున్నారు పరిశోధకులు. ఒక ఖండం ముక్క వచ్చి మరొక ఖండం ముక్కకు తగిలితేనే ఇటువంటి మార్పులు కలుగుతాయని చాలా కాలం వరకు పరిశోధకులు అనుకున్నారు. అప్పుడు మాత్రమే రెండు ముక్కలు తగిలిన ప్రాంతం మరీ ఎత్తుకు చేరుకుంటుందని కూడా అనుకున్నారు. అమెరికాలోని బ్రౌన్ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల బృందం ఈ అంశాన్ని గురించి ఒక వైజ్ఞానిక పత్రం విడుదల చేశారు. దాన్ని నేచర్ జియో సైన్సెస్ అనే ప్రముఖ వైజ్ఞానిక పత్రం ప్రచురించింది. ఆ పత్రం కారణంగా ఆ రంగంలో కొత్త మలుపులు వచ్చాయని, పరిశోధన మరొక మార్గంలో సాగుతుందని ప్రపంచవ్యాప్త నిపుణులు అంటున్నారు. ఇంతకీ వారేం చేశారంటే, చైనాలోని యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్ వారితో కలిసి చేసిన పరిశోధనలతో సెడిమెంటరీ శిలల నిర్మాణాల ఎత్తుగతంలో ఉండని తీరు గురించి పరీక్షించడానికి ఓ కొత్త పద్ధతిని రూపొందించారు. అంగారక శిలలను పరిశీలించడంలో వాడుతున్న ఓ కొత్త పద్ధతిని ఇక్కడ ప్రవేశపెట్టారు. హిమాలయాల్లోని శిలల్లో ఉన్న ఐసోటోపులు కొలతలు తీసి వాటి ప్రకారం శిలల కాలం ఎప్పటిది అన్న విషయాన్ని వారు నిర్ణయించారు. ఐసోటోపులు అంటే ఓ రసాయనం తాలూకు వేరు రకాలుగా అర్థం చేసుకోవాలి. అయితే ఈ పద్ధతి ప్రకారం చూస్తే హిమాలయాల చుట్టుప్రక్కల ఉన్న పాతకాలపు వాతావరణ వివరాలను మరొకసారి పరిశీలించాల్సిన అవసరం ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. దక్షిణ టిబెటన్లోని ప్రాచీన కాలపు శీతోష్ణ స్థితి గురించి కొత్త సిద్ధాంతాలు ఈ రకంగా అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పుడు ఈ విషయాలు అవసరమా అని కొందరు అడగవచ్చు. కానీ కొత్త విషయాలు తెలుసుకోవడం మానవాళి మనుగడకు అవసరం. వాటి వల్ల తక్షణ ప్రయోజనాలు ఉండకపోవచ్చు, కానీ సైన్స్ వల్ల కలిగే అవగాహన భవిష్యత్ తరాలకు ప్రయోజనకారిగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పటికి మాత్రం ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఏది అంటే ఖచ్చితంగా మౌంట్ ఎవరెస్ట్ అనే చెప్పుకుంటాం. అయితే ఎవరెస్ట్ కంటే కూడా ఎత్తైన పర్వతాలు కూడా ప్రపంచంలో ఉన్నాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. మనం ముందు చెప్పుకున్నట్లు ఎత్తును కొలవడం విషయంలో వచ్చిన మార్పుల వల్లే ఈ తేడాలు రానున్నాయి. సముద్ర మట్టం ఆధారంగా బేస్ నుంచి శిఖరం దాకా భూమధ్య భాగం నుంచి కొలవడం అన్నది పాతబడిపోయింది. చోమోలుంగ్మా అని పిలువబడే మౌంట్ ఎవరెస్ట్ ని పర్వతాలకు సంబంధించి భూమాతగా టిబెటన్స్ చూస్తారు. 1953 మే 29న పర్వతాధిరోహకుడు నేపాల్ షెర్పా అయిన టెంజింగ్ నార్గే న్యూజిలాండ్ కు చెందిన ఎడ్మండ్ హిల్లర్లీలు ద్వారా మొదటిసారిగా ఎవరెస్ట్ ను కొలిచినట్లు రికార్డులున్నాయి. దాదాపు 4000 మంది పర్వతారోహకులు ఇప్పటి వరకు ఎవరెస్ట్ ను విజయవంతంగా అధిరోహించారు. దాదాపు 300కు పైగా సాహసికులు మౌంట్ ఎవరెస్ట్ పై జరిగిన అనేక ఘటనల్లో ప్రాణాలు వదిలారు. 2021 సంవత్సరంలో చివరిసారి పరిశోధకులు మౌంట్ ఎవరెస్ట్ ఎత్తును కొలిచారు. వారు చేసిన ఈ మెజర్మెంట్ 8848.86 మీటర్లుగా తేలింది. అంటే 29031.69 అడుగులన్నమాట. అయితే ఇక్కడ డౌట్ అందరికీ వస్తుంది. ప్రపంచంలోని ఎత్తైన పర్వతం కొలవడానికి సముద్రాన్ని ఆధారంగా చేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎత్తైన ప్రదేశాన్ని కొలిచేందుకు నీటి మట్టం ఆధారంగా చేసుకోక తప్పదని పరిశోధకులు చెబుతున్నారు. అలా కొలిస్తేనే ప్రామాణిక ఎత్తు నిర్ధారణకు వస్తుందని చెబుతున్నారు. లోయల్లో ఉండే పర్వతం కింద నుంచి పై దాకా కొలిస్తే ఎవరెస్ట్ కన్నా ఎత్తుగా ఉండే పర్వతాలు మరెన్నో వస్తాయి, కానీ అవి సముద్ర మట్టం ప్రమాణాలకు అందవు. మౌంట్ ఎవరెస్ట్ మాత్రమే ప్రపంచంలో ఎత్తైన పర్వతం అని ప్రకటించడానికి ఖచ్చితమైన ప్రామాణికం సముద్ర మట్టం మాత్రమే అని నిర్ణయం జరిగింది. అందుకే మౌంట్ ఎవరెస్ట్ అత్యంత ఎత్తైన పర్వతంగా రికార్డుల్లోకి చేరింది.
అయితే 2015లో వచ్చిన భూకంపాలతో ఆ పర్వతం ఎత్తు తగ్గిందని అంటున్నారు భూగర్భ శాస్త్రవేత్తలు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ పర్వతం ఎత్తు విషయంలో నేపాల్ చెబుతున్న లెక్కలతో చైనా విభేదించింది. నేపాల్ మాత్రం ఎవరెస్ట్ ఎత్తు 8848 మీటర్లనే చెబుతుంది. బ్రిటిష్ కాలంలో సర్వే ఆఫ్ ఇండియా నిర్ణయించిన ఎత్తునే ఆ దేశం ఇప్పటికీ ప్రామాణికంగా తీసుకుంటుంది. నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ ఎత్తును ఎక్కువ చేసి చెబుతుందని చైనా ఆరోపిస్తుంది. అందులో భాగంగా ఎవరెస్ట్ యొక్క ఖచ్చితమైన ఎత్తును గుర్తించేందుకు చైనా సర్వే బృందం టిబెట్ ద్వారా ఎవరెస్ట్ శిఖరానికి చేరుకుంది. వారి పరిశోధనల్లో ఎవరెస్ట్ ఎత్తు నేపాల్ చెప్పిన లెక్కల కన్నా 4 మీటర్లు తక్కువని తేల్చి చెప్పింది. చైనా ఇప్పటి వరకు 2 సార్లు అంటే 1975, 2005లో ఎవరెస్ట్ ఎత్తును కొలిచింది. హిమాలయన్ డేటాబేస్ అందించిన వివరాల ప్రకారం 2005లో శిఖర ప్రయాణం చేసిన చైనా సర్వేయర్ల బృందం శిఖరంపై GPS ను ఏర్పాటు చేసింది. అయితే ఈసారి చైనా సర్వేయర్ల బృందం అమెరికాకు చెందిన GPS కు బదులు తన సొంత నావిగేషన్ వ్యవస్థ బైధోని వినియోగించింది. ఈ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా శిఖరంపై ఎంత లోతులో మంచుంది, అక్కడ వాతావరణ పరిస్థితులు, వాయువేగం తదితర వివరాలను కూడా గణించడం వల్ల శిఖరాన్ని కాపాడుకునేందుకు అవి సహాయపడతాయని తెలిపింది. ఎవరెస్ట్ ను మొదటిసారి కొలిచిన చైనాకు 8848.13 మీటర్లు ఎత్తు ఉన్నట్లుగా తేలింది. రెండోసారి 8844.43 మీటర్లు ఎత్తు మాత్రమే ఉన్నట్లుగా నివేదించారు. ప్రస్తుతం మూడోసారి ఎవరెస్ట్ పర్వతం యొక్క కొలతలు నిర్వహించగా 8844.43గా తేలింది. అంటే నేపాల్ చెబుతున్న ఎత్తు కన్నా 4 మీటర్లు తక్కువ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరెస్ట్ ఎత్తుతో పాటు శిఖరంపై పలు అంశాలపై శాస్త్రీయ పరిశోధనలు కూడా నిర్వహించింది చైనా సర్వే బృందం. ఆ క్రమంలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. ఎవరెస్ట్ ఎత్తు తగ్గిపోవడానికి కారణం 2015లో వచ్చిన భూకంపమే అందుకు కారణమని తేల్చారు. గత ఏడాది అక్టోబర్లో చైనా అధ్యక్షుడు నేపాల్ పర్యటించిన సందర్భంలో తమ 2 దేశాలు కలిసి ఆ వివరాలను వెల్లడిస్తామని ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. మరి ఫలితాలు వేరువేరుగా వస్తే 2 దేశాలు కలిసి ఒక ఒప్పందానికి ఎలా వస్తాయన్న విషయంలో మాత్రం ఇప్పటికీ ఎలాంటి స్పష్టత మాత్రం రాలేదు.